కాళేశ్వరం లేకుండానే మీరు అధిక దిగుబడి సాధించారు, దేశంలోనే వరి ఉత్పత్తిలో ఎక్కువ ఉత్పత్తిని అధిగమించారని చెప్తున్నారు. ఇంకా కాళేశ్వరం అవసరం లేదనుకుంటున్నారా? కాళేశ్వరాన్ని మళ్ళీ పునర్నిర్మించే అవకాశం లేదా? ఎక్కడైతే కుంగిపోయిందో అక్కడ అది ప్రభుత్వం ఇప్పటికే కమిషన్ వేశారు. కమిషన్ నిర్ణయం వస్తుంది త్వరలో. వచ్చిన తర్వాత నిర్ణయం చేయాల్సి వస్తుంది. ఏ ప్రభుత్వం చేసినా కూడా దాన్ని సద్వినియోగం చేయాల్సిన బాధ్యత మళ్ళీ వచ్చినటువంటి. మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం కాళేశ్వరం కట్టారు, డిస్ట్రిబ్యూటర్ కెనాల్ లేవు, కేవలం కొన్ని రిజర్వాయర్లు కట్టారు, అంటే దానివల్ల ఫలితం లేకుండా పోయిందా? సహజంగా వర్షాధారంగా వచ్చిన వానల వల్లనే ఇవన్నీ పంటలు పండాయా? ఎట్లా అంటే నేను ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఇది కన్సీవ్ చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి కూడా సంప్రదింపుల్లో నేను కూడా 1-2 మీటింగుల్లో పాల్గొన్నాను. దాన్ని కాళేశ్వరం, అన్నారం, సుందిళ్ళ 3 ప్రాజెక్టులు రివర్స్ పంపింగ్ తోటి నింపి, నదులు నింపి ఎల్లంపల్లికి తీసుకురావటం రెమ్యూనరేటివ్ కాదు ఏమో అని ఆలోచించమని చెప్పాను. ఎందుకంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది, రికరింగ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది. లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టుబడి కంటే తర్వాత వచ్చేటటువంటి పవర్ బిల్స్ కానీ తర్వాత నిర్వహణ కానీ, రిజర్వాయర్ ఇప్పుడు కాళేశ్వరం నుంచి అన్నారం మొత్తం నింపి, అన్నారం నుంచి సుందిళ్ళ మొత్తం నింపి, ఆ లోపల గోదావరి వస్తే ఈ నీళ్ళన్నీ మళ్ళీ సముద్రానికి వెళ్ళే 2-3 ఏళ్ళుగా అదే జరుగుతున్నట్టు. అందుకని అది మళ్ళీ పునరాలోచించండి అని చెప్పాను. కానీ అక్కడ ఇంద్రావతి, అదేవిధంగా ప్రాణహిత, ఆ నదుల యొక్క అనుసంధానాన్ని చూసుకొని ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానివల్ల లాభ నష్టాలు భవిష్యత్తు తేల్చాల్సిందే. కానీ ఈ సంవత్సరం గోదావరి మనకు ఓవర్ఫ్లో అవటం మూలాన ఎల్లంపల్లి నుంచే మనం ఈ రిజర్వాయర్లోకి నీళ్లు మళ్లించడం ఒకటి, భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండటం ఒకటి, 10 లక్షల బోర్వెల్స్ గత 5-10 సంవత్సరాలు ఇంక్రీజ్ అవటం ఒకటి, దానివల్ల ప్రతి సెంటు కూడా పండే అవకాశం వచ్చింది. కాబట్టి ఎక్కువ ఎకరాలు సాగులోకి వచ్చింది, ఎక్కువ పంట దిగుబడి వచ్చింది. అది చెప్పదలుచుకున్నాం. కాళేశ్వరం నుంచి పంపులు వాడకుండా, పంపులు వాడలేదని ఇరిగేషన్ మంత్రి గారు చెప్పేది ఏంటంటే, మేము ఆ 3 రిజర్వాయర్ల నుంచి కానీ లేకపోతే బ్యారేజీల నుంచి మేము నీళ్లు తోడి పొయ్యలేదు, పొయ్యకపోయినా మేము ఎక్కువ పంట పండించినామని చెప్తున్నాం తప్పితే అది నిరర్థకమా అర్థకమా అనేది ప్రజలు నిర్ణయించారు. ఓకే, తుమ్మల గారు తెలుగుదేశం ప్రభుత్వ హామీలో మంత్రిగా పనిచేశారు, బీఆర్ఎస్ హామీలో మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు కాంగ్రెస్ హామీలో కూడా మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ 3 గవర్నమెంట్లు చూశారు, సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉంది, ప్రభుత్వంలో కూడా పనిచేశారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది గత ప్రభుత్వాలతో కంపేర్ చేస్తే? 7 ఏడాది పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? సూటిగా పార్టీ రహితంగా చెప్పండి. ఎన్టీఆర్ గారిది క్రమశిక్షణతోటి కూడుకున్నటువంటి పేదల పక్షం, రైతుల పక్షపాతిగా ఆయనతో ప్రారంభించినటువంటి నా మనస్తత్వం కూడా దానికి అలవాటు అయింది. తర్వాత చంద్రబాబు గారి దగ్గర కూడా ఎక్కువసేపు దాన్నే కొనసాగించడానికి ప్రయత్నం చేశాను. కేసీఆర్ గారి దగ్గర ఉన్న ఒక టర్ములో కూడా ఆయనకి చెప్పిన నా డిపార్ట్మెంట్ పరంగా అదే అవలంబించాను. ఇప్పుడు ఈ పార్టీ ఇది జాతీయ పార్టీ. జాతీయ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుందని మీకు తెలుసు, నేనున్న పార్టీలో ఇంకా ఎక్కువ ఉంటుందని మీకు తెలుసు. ఓకే, నా శాఖ పరంగా ఈ ప్రభుత్వంలో ఎక్కువ నిధులు సమకూర్చడం, 35% బడ్జెట్లో వ్యవసాయ శాఖకి కేటాయించటం, తద్వారా భవిష్యత్తులో కూడా నేను రైతును కాబట్టి నేను ఈ రైతు పరంగా నా శాఖ పరంగా ఇంకా మేలైనటువంటి కార్యక్రమాలు ఏమన్నా చేసి ఈ రాష్ట్ర రైతాంగానికి మేలు చేయాలనే కోరికతోటున్నా. కానీ సమిష్టి నిర్ణయాలు జరగడం లేదు, సమిష్టి నిర్ణయాలు పూర్తిగా వదిలేస్తున్నారు, కేవలం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రభుత్వంలో అనేది చెప్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం అధికారంలో రాకముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు. ఆ రోజు పార్టీలో నిర్ణయించి మేనిఫెస్టోలో రాసుకొని అందరూ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరి యొక్క సమక్షంలో డిక్లేర్ చేసినాయి. కాబట్టి వాటిని అమలు చేయటమే మా బాధ్యత. వాళ్ళు ఆలోచించి ప్రజలకు మాట ఇచ్చారు కాబట్టి అందుట్లో ఒకటి ఎక్కువ తక్కువ అవసరమా కాదా అనేది ఇప్పుడు పరిశీలించడానికి టైం లేదు. ఈ వాగ్దానాలు అమలు చేసిన తర్వాత మీ బోటి మేధావులతో ఏదన్నా మోడిఫికేషన్ చేసి ఏదన్నా చేసే అవకాశం ఉంటే దానికి మళ్ళీ క్యాబినెట్ ఆమోదంతో ముందుకు పోవటం తప్ప రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట కానీ పార్టీ ఇచ్చిన మాటను అమలు చేయాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. తుమ్మల గారు ఉంటే ఖమ్మంలో వ్యవసాయంలో ఉంటారు, లేకపోతే సచివాలయంలో ఉంటారు. నాకు తెలిసి ముఖ్యమంత్రిని కలిసింది 3 సార్లు అనుకుంటా, అది కూడా రుణమాఫీ గురించి. చాలామంది మంత్రులు కానీ కాంగ్రెస్ నేతలు కానీ ముఖ్యమంత్రితో చనువుగా ఉండడానికి, ముఖ్యమంత్రిని ఎక్కువసార్లు కలవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ తుమ్మల నాగేశ్వరరావు దానికి భిన్నం. ఎందుకు? ముఖ్యమంత్రి పిలిస్తే వెళ్ళే అలవాటు,
తర్వాత నా శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి నిర్ణయం కోసం అడగటానికి వెళ్తా, లేకపోతే ఆయన పిలిస్తే వెళ్తా. నా సొంతానికి కానీ అడిగే ఆలోచన ఎప్పుడు 40 సంవత్సరాల్లో నాకు దాపురించలేదు. కాబట్టి నేను నా శాఖాపరంగా అవసరమైతే తప్పితే, ముఖ్యమంత్రి పిలిస్తే తప్పితే వెళ్ళే అలవాటు గత 3 ముఖ్యమంత్రుల దగ్గర లేదు, ఈయన దగ్గర కూడా నాకు అవసరం లేదు. 2 ప్రభుత్వాలతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో అంత కంఫర్ట్గా ఫీల్ కావడం లేదు తుమ్మల నాగేశ్వరరావు గారు, కాస్త ఇన్కంఫర్ట్గా ఉన్నారని. దానికేంటంటే నాకు పాలనలో కొద్దిగా నిబద్ధత, ప్రజలు ఈ ప్రభుత్వం మంచిగా చేస్తుందనేటటువంటి పేరు, దానికి నేను ప్రయత్నం చేస్తా. ముఖ్యమంత్రి గారికి 3-4 సార్లు కలిసిన ఇందుట్లో జరిగేటటువంటి గతంలో మనకు వారసత్వంగా వచ్చినటువంటి అరిష్టాన్ని తగ్గించుకునే ధైర్యం చేయాలి. గత పాలకులు కానీ గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అరువులకి మనం చేసుకుంటూనే అనర్హులను తగ్గించుకుంటూ ఆ అమౌంట్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇమ్మీడియట్గా ప్రజలకు ఉపయోగపడేటటువంటి వ్యవస్థల మీద పెట్టాలనేది చెప్తున్నా. ఇమ్మీడియట్గా సాధ్యం కాదు ఏ ప్రభుత్వానికి కూడా. పాత కొనసాగించే పద్ధతుల్లో ఇమ్మీడియట్గా వాటిని తీసేసేదో లేకపోతే ఇంకోటో సాధ్యం కాదు. కానీ దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వం అది చేస్తానే ఆశతోటి నేను నా ప్రయత్నం నేను చేస్తాను. ఈ మార్పులు చేర్పుల పైన చాలా రకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం పైన, రాజముద్ర మార్చడం పైన, ఇలాంటి మార్పులు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మార్పులు చేసుకుంటూ పోతే ఇది ఎటు దారి తీసావు? ఒక అరాచకానికి దారి తీయదా? అరాచకం అనదు, కానీ అది పార్టీ యొక్క నిర్ణయం, వ్యక్తుల నిర్ణయం కాదు. కాబట్టి పార్టీలో ఉన్నా కాబట్టి పార్టీ నిర్ణయానికి నేను కట్టుబడి ఉండాలి. ఓకే, రేవంత్ రెడ్డి గారి ఏడాది పనిలో ఒక 10 మార్కులు అనుకుంటే, మీరు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎక్కువ కాలం మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు గారు ఎన్ని మార్కులు ఇస్తారు? అంటే మార్కులతోటి పాలన మనం కొలవలేం, కానీ వ్యక్తిగతంగా చెప్పండి. ప్రజల యొక్క అనుభవం, ఆయన గారు గతంలో ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్లో లేరు. సరే, జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా రాజకీయ పార్టీలో యాక్టివ్గా ఉండేవాడు. నేనున్న తెలుగుదేశంలో కూడా ఉన్నాడు, తర్వాత కాంగ్రెస్ పార్టీ. ఆయన యొక్క దూకుడుతనం, ఆయన యొక్క ప్రజలతోటి కలిసిమెలిసి ఎట్టి పరిస్థితుల్లో నేను అనుకున్నది సాధించాలనేటటువంటి మొండితనం అతనికి కలిసి వచ్చింది. కలిసి వచ్చిన దానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆలోచన చేసేటటువంటి కామన్ సెన్స్ ఉంది, శక్తి ఉంది, ఆలోచన ఉంది. దానికి అందరం సహకరించి ఈ ప్రభుత్వం రేపు రాబోయే 4 ఏళ్లలో పద్ధతి ప్రకారంగానే పరిపాలించింది, ప్రజాహితం కోసమే చేసిందనే పేరు తెచ్చుకోవాలనేది నా మానసికమైనటువంటి, నా అంతరంగమైన కోరిక.